ఏందా నీ పేరు? డి రమేష్. అన్న, గతంలో మన విజయవాడకి వరదలు వచ్చినప్పుడు మీ ఆటో వాళ్ళకి అందరికీ వెహికల్ బాగు చేసుకోవడానికి గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది కదా, దాన్ని ఎలా చూస్తారు? దాన్ని చూడడంలో చంద్రబాబు గారు మాత్రం ప్రయత్నం బాగుంది సార్. ఆ జగన్ గారు ఏదో చెప్పారు కానీ మనిషికి 10,000 అమ్మఒడి అయ్యి అవన్నీ వేస్ట్ సార్. దేనికి సుఖపడతానికి అయ్యి. చంద్రబాబు గారు ఉన్నారంటే న్యాయంగా చేస్తున్నారు. రోడ్లు పట్టించుకోలేదు అసలు జగన్ గారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర చూడండి, బస్ స్టాండ్ దగ్గర చూడండి, రోడ్లు ఎంత బాగున్నాయో తెలుసా? గోతులే వెళ్ళి మనం వెళ్తుంటే స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. అదే గోతుల్లో జనాలు అయితే అమ్మ ఒళ్ళు కదిలిపోతుంది. ఏం ప్రభుత్వం అండి? జనాలు కూడా నీ వాళ్ళు ప్యాసింజర్లు ఇప్పుడు అంతా ఓకే హ్యాపీ అంటున్నారు సార్. చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుంది సార్. అంటే గతంలో మీరు రోడ్లు గతంలో రోడ్లు ఎట్లా, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నెంబర్ 1 సార్. గతంలో గోతులు సార్, మొత్తం కొయ్యలే, మొత్తం ఊగిపోతాం ఇలాగలాగా. ఇప్పుడు సూపర్. మరి 10,000 ఇచ్చి గ్రీన్ ట్యాక్స్ పెంచాడు కదా ఆయన టైంలో. పెంచారు సార్, అది వేస్తే మనకి పెంచేం లాభం. రోడ్లు ఏం చేయలేదు, చేసేస్తాం ఇంకేంటంటే అన్నాడు, ఏమీ లేదు. చంద్రబాబు గారు మొత్తం నెంబర్ 1. ఈసారి కూడా ఈయనే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. నా పేరు డాన్ రమేష్. గతంలో గత గవర్నమెంట్లో మేము ఇచ్చాం 10,000 ఇచ్చాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏం ఇవ్వట్లేదు. ఒక పక్కన ఫ్రీ బస్సులు అని చెప్పి తీసుకొచ్చి ఆటోలలో పొట్ట కొడుతున్నారని చెప్పి అన్నారు కదా. అలాగేం లేదు సార్, అంతా బాగానే ఉంది. ఫ్రీ బస్సులు అయినా మన ప్రయత్నం మనకే, వాళ్ళదే. అలాంటిది ఏం లేదు సార్, అంతా బాగానే ఉంది సార్. ఫ్రీ బస్సు వాళ్ళకి కొంతమంది నష్టం అని చెప్పి అంటున్నారు ఆటో. అలాంటిది ఏం లేదు సార్. ఫ్రీ బస్సులు పెట్టినా జనాలు ఆగుతారు సార్. ఇప్పుడు మనం పనికి వెళ్ళిపోవాలి, వెళ్ళి వాళ్ళు ఆగుతారండి. పోతే 10 రూపాయలు పోయినాయి, మన ఆటో ఎక్కుతారు. లేట్ అయింది అనుకో బస్సు ఎక్కుతారు. అలాగా అంతమంది ఏం లేదండి. మరి కొంతమందికి ఉచితంగా ఎలక్ట్రికల్ ఆటోలు ఇస్తున్నారు కదా గవర్నమెంట్ సైడ్ నుంచి, దాన్ని ఎలా చూస్తారు? పర్లేదు సార్, బాగానే ఉన్నాయి. ఉచితంగా ఇచ్చినా బాగానే ఉన్నాయండి. అంటే మహిళలు కూడా ఇస్తున్నాడు కదా, కొత్తగా మహిళలకు కూడా వాళ్ళ సాధికారత రావాలని చెప్పి. పర్వాలేదు సార్, ఆయన దేవుడు కాబట్టి మహిళలకు కూడా ఇస్తున్నాడు. కొంతమంది ఇంటికాడ కూర్చుని మౌడు ఆడదోలక ఏంట్రా ఈ బతుకంటే ఆవిడేమంటున్నారు, మా ఆవిడ గారికి కూడా ఇస్తున్నారు. చంద్రబాబు గారు దేవుడు అంటున్నారు, మొగుడు కూడా. అది ఇద్దరు పర్లేదు, భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు అలాగా. మరి గతంలో ఏం లేదండి బాబు. జగన్ గారి ప్రభుత్వంలో నమస్కారం, అన్ని నామాలే మాకు. ఈ గవర్నమెంట్ నామాలు పెడుతుంది అంటుంది కదా. జనాలు 100 మంది 100 అంటారండి. చంద్రబాబు గారు నెంబర్ 1 అండి. అంటే పథకాలు ఈ గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఇస్తాడు, అవి కూడా ఏం ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. పర్లేదు సార్, ఏమైపోయినా మనకి రోడ్లు శుభ్రం చేసాడు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. ఈ జగన్ గారు ఉన్నప్పుడు అసలు రోడ్లు ఎలా ఉన్నాయండి? గోతులు మామూలు గోతులుగా జనాలు అందరూ కడుపులు పోయి. ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వట్లేదు, అన్ని ఎత్తేస్తున్నారు, అసలు ఎవరికి ఇవ్వట్లేదు పేదలకు అని చెప్పి అంటున్నారు. నిజంగానే అయ్యేం కాదు సార్, అవన్నీ కరెక్ట్ మంచిదే. ఆయన ఊరికి అంటున్నాడు అలాగే, తర్వాత రావాలి ఇంకేంటి నేనే పెద్ద డాన్ అని. అలాంటిది ఏం లేదు. నెక్స్ట్ రాబోయే 30 సంవత్సరాలు నాదే, నెక్స్ట్ నేనే వస్తాను చెప్పి అంటున్నాడు. అవన్నీ ఉట్టి మాటలండి, అస్సలు నో ఛాన్స్. చంద్రబాబు గారే మనకు నెక్స్ట్ కూడా. ఎందుకని అంటారు? ఆయన దేవుడండి. అన్నా క్యాంటీన్ తీశారు. ఇప్పుడు అడుక్కునేవాడు 5 రూపాయలకు భోజనం చేయాలి, ఎవడో పెట్టడు. 5 రూపాయలకు భోజనం అంటే ఏమొస్తుందండి? డ్రింకింగ్ వాటర్ లీటర్ రావు. మంచి ఆయన కాబట్టి అన్న క్యాంటీన్ పెట్టాడు, అన్ని పరిశుభ్రంగా చేస్తున్నాం మనకి. మరి ఇప్పుడు కల్తీ మధ్య ఆహారంలో ఇప్పుడు మీరు ఆటో డ్రైవరు, మీరు కొద్ది గొప్ప తాగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ టైం ఈ టైంలో ఉన్న మధ్యానికి అప్పుడున్న మధ్యానికి తేడా ఏందంటారు? ఇప్పుడే బాగుంది సార్, అప్పుడు బాగాలేదు. నెంబర్ 1 కూడా వచ్చింది ఇప్పుడు విస్కీ. సొంత బ్రాండ్లు తయారు చేశారంట మిథున్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి. అప్పుడు వాళ్ళు చేశారండి వేస్ట్. అయితే పైకి వెళ్ళిపోతాకి. ఏమో నెంబర్ 1 మంచిగా వచ్చింది మనకు, పాతయాన్ని బాగుంది హ్యాపీగా. మరి దాంట్లో అరెస్ట్ చేస్తే కూడా తప్పని అంటున్నారు వాళ్ళు. తప్పేం లేదు సార్ అంటారు సార్. 100 మంది 100 విధాలుగా మాట్లాడతారు. అంటే ఇప్పుడు కల్తీ మద్యం తయారు చేశారు వాళ్ళే, దాన్ని దాంట్లో ఉన్న ఎవరైతే తయారు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పని అంటున్నారు. అలా కాదండి, అరెస్ట్ చేస్తే కరెక్టే. తప్పని ఎందుకంటారు? చంద్రబాబు గారి ప్రభుత్వంలో అంతా బాగానే ఉంది మనకి. ఆయన మద్యం అన్ని వేస్ట్. జగన్ గారి ప్రభుత్వంలో అబ్బో మామూలుగా తింటా కూడా రోజులు లేవండి అప్పుడు. ఇప్పుడు అన్ని తగ్గినాయి కొంచెం. అప్పుడు ధరలు పెంచేశారు డబల్. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు కూడా పెంచిందంటగా. పెంచినా పర్వాలేదండి, ఎంత 200 300 ఏమన్నా 1000 పెంచితే బాధపడాలి. 200 300 పెంచారు, దానికి ఏమేమి బాధపడతలే. పర్లేదండి పర్లే. అంటే మీ గతంలో మీకు ఆటో నడుపుతున్నారు కాబట్టి మీకు కొంత సబ్సిడీల మీద ఆటోలు ఇచ్చేవాళ్ళు. గతంలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇచ్చారు ఏమన్నా ఆటోలు? ఇచ్చారు సార్, ఇచ్చారు కానీ వేస్ట్. సంవత్సరానికి 10,000 వేసి వాళ్ళు ఆటో రేట్ పెంచి. సబ్సిడీ ఆటోలు ఇప్పుడు కార్పొరేషన్ నుంచి సబ్సిడీ ఆటోలు ఇస్తారు కదా చాలా. బీసీలు అయితే బీసీ కార్పొరేషన్ నుంచి ఆటో నడుపుకోవడానికి ఆటోలు ఇచ్చేవాళ్ళు కదా. గతంలో ఇచ్చారా? గతంలో ఏం లేదు సార్. ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఈయన నరసింహనాయుడు గారు, ఈయనే బెస్ట్ మనకి. ఆయన ఎలా బిల్డప్లు ఇచ్చేవాళ్ళు సార్. అబ్బో నేను సమరసింహారెడ్డి ఇంకేంటి అనుకునేవారు జగన్ గారు. వాళ్ళ నాన్నగారి ప్రభుత్వం తప్ప ఆయన వాళ్ళ అబ్బాయిది ఏమీ లేదండి బాబు. అబ్బో అంత సోపే. గతంలో ఆయన ఇంట్లో ఉండి పరిపాలన చేశాడు, ఇప్పుడు ఇంట్లో ఉండి నేను మాట్లాడతాను అసెంబ్లీకి రాను అంటున్నాడుగా.
బొంబాయి షోయింగ్లు అవన్నీ ఏ? బొంబాయి షోయింగ్లు సార్. మరి అప్పుడప్పుడు వచ్చి జనాల్లోకి వచ్చి మేము అది చేసి ఇది చేసా ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదని చెప్తున్నాడుగా మరి. ఈ గవర్నమెంటే బాగా చేస్తుంది సార్. చెప్తారు సార్, చెప్తాకి నాలుగే నరం లేని నాలుగు 100 మాటలు చెప్తారు. మన చంద్రబాబు గారు ప్రభుత్వం మించింది లేదు. నెంబర్ 1 ఆయన. మరి రేపు కోర్టు కూడా రమ్మంటుంది ఆయన. గతంలో అయితే కోర్టు శిక్షలు అనుభవించాల్సిన నాటికి కోర్టు రమ్మంటుంది. వెళ్తాడు అనుకుంటున్నారా? ఆయన కోర్టుకి రమ్మంటుంది, కోర్టుకి వెళ్తాడా? గతంలో వెళ్ళలేదు ఎప్పుడు. ఇప్పుడు కూడా ఎందుకు వెళ్తారు? వెళ్ళరు సార్, వెళ్ళరు. ఎందుకని? అదే మామూలుగా రాజకీయాలు ఆయన బయటపడిపోతాయి కదా మొత్తం లాజిక్లు. ఎక్కడంతా అక్కడంతా అదంతే, దానికోసమనే వెళ్ళరు సార్. తప్పించుకొని తిరుగుతాడు అంటారు అంతే. షోయింగ్లు